ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय. ओम शांति शांति शांति. లాస్ట్ క్లాస్లో మనం ప్లానటరీ కురుక్షేత్ర అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. ప్లానటరీ కురుక్షేత్ర అంటే దీని టైమ్ అండ్ స్పేస్ అది ఎపేర్ అవుతుంటుంది. సో అది ఎపేర్ అయినప్పుడల్లా సో ఈ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్, బేసిక్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి రెండు ఫ్యూజ్ అవ్వడం చేత ఒక చక్కటి ఆలోచన అంటే జీవుల్లో మేలుకొల్పింపడటం అంటే జరుగుతుంటుంది. ఆ విషయం మనం నిన్నటి క్లాస్లో మనం చదువుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చదువుకున్నాం. The thought which should be dominant in our minds today is, in order that we may rightly understand the correct use of this whole section is simply this, that the right appropriation of form by the soul is the result of an initial wish or desire. The appropriation of form by the soul is the initial desire or wish another than it. It is the result of a fundamental outgoing impulse on the part of the center of energy. So deham antundi స్వీకరించడం అంటున్నది soul ki it is the fundamental outgoing impulse అన్నది. సోల్ ఎప్పుడైతే నేను దేహాన్ని స్వీకరించాలంటున్నది రెడీ అని అనుకుంటుందో అప్పుడు ఆ సోల్కి తగ్గటువంటి దేహం ఎక్కడైతే ఉంటుందో ఆ తల్లిదండ్రులు పుట్టడం అంటున్నది ఒక ఆస్పెక్ట్. మామూలుగా మిగిలిన వాటిలో కూడా ఆ రకమైనటువంటి వాటి యొక్క రూపం అంటుంటే దానికి ఏర్పడటం అంటుండేది దాన్ని ఆ సోల్ యొక్క ఆస్పెక్ట్ మిగిలిన లోవర్ లెవెల్. It is the result of a fundamental outgoing impulse on the part of the center of energy. This tendency outwards is expressed in many differing words or expressions in the literature of the world, such as, so ఈ విషయాన్ని మనకు అనేక పదాల్లో మనం చదువుకునేటువంటి ఈ గ్రంథాల్లో మనకు వస్తుంటుంది. ఆ పదాలు ఏమిటంటే, నెంబర్ 1 ఇస్ ద డిజైర్ టు మేనిఫెస్ట్. సోల్కి డిజైర్ టు మేనిఫెస్ట్ అంటుండేది ఏర్పడడం అన్నా, లేదా ద క్రియేటివ్ ఇంపల్స్ అన్నా, లేదా ద రెవల్యూషనరీ అర్జ్ అన్నా, లేదా ద విష్ టు ఇన్కార్నేట్ అన్నా, ఇందులో ఏ వర్డ్ అన్నా అర్థం అదే, సోల్ బాడీ తీసుకోవడం. ద అట్రాక్షన్ ఆఫ్ ది పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్, దిస్ ఈస్ పాజిటివ్ ఎనర్జీ having an attractive effect upon negative energy. పాజిటివ్ ఎనర్జీ ఏమో సోల్, నెగిటివ్ ఎనర్జీ ఏమో బాడీ. పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని అలా పట్టి ఉంచుతుంది. మనకి ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్లో జరిగేటువంటి ఇదే కార్యక్రమం. తర్వాత ది అవుట్ గోయింగ్ టెండెన్సీ, ది ఫాల్ ఆఫ్ మ్యాన్ అన్నారు దాన్ని. ది సన్ ఆఫ్ గాడ్ కేమ్ అంటూ ది డాటర్స్ ఆఫ్ మెన్. ది సన్ ఆఫ్ గాడ్ అంటే సోల్, came into the daughters of men. Daughters of men అంటే, so that is feminine aspect. So form aspect is feminine, soul is malefic aspect. మనకు పురుష సూక్తము అంటే ఇట్ బిలాంగ్స్ టు ద ప్లేన్ ఆఫ్ సోల్. పురుషుడు మగవాళ్ళకి సంబంధించింది, ఇది మగవాళ్ళే చదువుకోవాలనుకుంటుందా అనుకోకూడదు. పురుష సూక్తం అంటే బిలాంగ్స్ టు ద ప్లేన్ ఆఫ్ సోల్. పురుషుడు అనేటువంటి వాడు, వారికి సంబంధించినటువంటి స్టోరీ అదంతా. సో అక్కడ అది ది కార్న్ ఆఫ్ వెయిట్ ఫాలింగ్ ఇన్ టు ద గ్రౌండ్. అది
Many such expressions can be found having in their symbolic quality and which are not to be interpreted literally or with a physical connotation. It is చక్కగా అవగాహన చేసుకుంటున్నారు. Each idea, however, involves a duality and the concept that there is that which is manipulating through the form of the manifest, that the soul and the form, and many other similar phrases are familiar to all of us. I would urge you to preserve as far as possible the thought of the psychological implications considering this whole section from the angle on sensitivity in sentiency. For in sentiency, as you well know, lies the entire psychological problem. సో ఇదంతా కూడా సోల్ ఆస్పెక్ట్ యొక్క విషయంగా గ్రహించండి అని చెప్తున్నారు ఈ గ్రంథంలో చెప్పబడేటువంటి విషయం అంతా. It is always and in every case the problem of response to environment and opportunity, and in this idea lies much for the esoteric psychologist. In sensitive awareness lies the secret of progress for the psyche, and also the secret of many states of consciousness which sentient or feeling factor the soul experiences on the path of evolution as it expands. కనుక సోల్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ సోల్ యొక్క ఎక్స్పాన్షన్ ఏమంటారంటే సేంటియంట్ అన్నట్టుగా అంటారు. సోల్ యొక్క విచ్చుకోవడాన్ని సేంటియంట్ అది చెప్తాను విషయం. సో అది ఎలా ఉంటుందంటే ద స్ఫియర్ ఆఫ్ ఇట్స్ కాంటాక్ట్స్, అది ఎలా ఉంటుందంటే ఇట్ ఎక్స్పాండ్స్ ద స్ఫియర్స్ ఆఫ్ ఇట్స్ కాంటాక్ట్స్. సోల్ ఉదాహరణకు ఒక 10 వస్తువులతోటి 10 విషయాలతోటి అది సోల్ యొక్క లెవెల్లో కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ద స్ఫియర్ ఆఫ్ ఇట్స్ కాంటాక్ట్స్. ఒక సోల్ 100, ఇంకో సోల్ 1000, అలా ఇంకో సోల్ మొత్తం ఇన్ఫినిట్. ద స్ఫియర్స్ ఆఫ్ ఇట్ కాంటాక్ట్స్ అన్నదా. తర్వాత ద రేంజ్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్, తర్వాత ద ఫీల్డ్ ఆఫ్ ఇట్స్ కాన్షియస్ యాక్టివిటీ. కనుక సోల్ లెవెల్లో ఉండడం అంటుండేది అభ్యాసం చేసుకున్నటువంటి వాళ్ళు ద ఫీల్డ్ ఆఫ్ ఇట్స్ కాన్షియస్ యాక్టివిటీ అంటే వాళ్ళు భౌతికంగా ఉండక్కర్లేదు, వాళ్ళ సోల్ అక్కడ పనిచేస్తుంటుంది. భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడదో మందులు ఇస్తుంటారు, అక్కడదో ఉపన్యాసాలు చెప్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. కానీ నిజానికి పనిచేస్తున్నది ఏమిటి? అక్కడ ఉన్నటువంటి సోల్ పనిచేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఎవడు కూర్చొని మాట్లాడినా, ఎవడు మందులు ఇచ్చినా ఆ వెనకాల ఉన్నటువంటి సోల్ యొక్క ఇదిగానే అక్కడ కార్యక్రమం సాగుతుంటుంది. కానీ వీళ్ళు అనుకున్నటువంటి విధంగా ఇది కాదు విషయం. ఇవన్నీ ఇఫెక్ట్స్ కాదేంటంటే పైన ఉన్నటువంటి సోల్. సో సోల్ తోటి లింకప్ అవడం అటువంటి చేసుకున్నటువంటి వాడు చక్కగా వాడు ఇచ్చేటువంటి మందులు కానీ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఏ సాధన చేసుకుంటున్నా సరే దానికి సోల్ లింకప్ అంటే చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎందుకంటే సోల్ లెవెల్లోనే మిగిలిన యొక్క లింకప్ అంతా కూడా వీటికి అందుతుంది. అందుగురించి ఇక్కడ ఏమన్నారంటే ద ఫీల్డ్ ఆఫ్ ఇట్స్ కాన్షియస్ యాక్టివిటీ. ఇవన్నీ కూడా ఐ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దీస్ త్రీ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ అపియరెన్స్. ఫస్ట్ ఏమంటుంది? స్ఫియర్ ఆఫ్ ఇట్స్ కాంటాక్ట్స్ వస్తుంది, తర్వాత రేంజ్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ అన్నారు, ద ఫీల్డ్ ఆఫ్ ఇట్స్ కాన్షియస్ యాక్టివిటీ. ఈ ఫీల్డ్ ఆఫ్ ఇట్స్ కాన్షియస్ యాక్టివిటీ కెన్ బి ఒక దేశం అంతా ఉండొచ్చు, భూమండలం అంతా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఫీల్డ్ ఆఫ్ ఇట్స్ కాన్షియస్ యాక్టివిటీ అంటారు. లేదా ఒక ప్రాంతం అనకే ఉండొచ్చు, ఎట్లా అయినా ఉండొచ్చు. అది వాడి యొక్క సోల్ ఎలివేషన్ని బట్టి, వాడి యొక్క సోల్ యొక్క దీన్ని బట్టి ఇవన్నీ కూడా ఆధారపడుతుంటాయి. మరి ఎంతవరకు ఇదిగా ఉంటుంది. We are apt to consider these appearances from the point of view of man upon the physical plane. It is necessary to consider them from the point of view of the soul and process of experiencing. ఇది సోల్ యొక్క యాక్టివిటీ లెవెల్లో మీరు అండర్స్టాండ్ చేసుకోండి. కానీ ఒక మనుషుడు భౌతికంగా ఇక్కడ నుంచి ఎంతవరకు వాడు ఫీల్డ్ ఆఫ్ కనెక్టివిటీ అటువంటిది ఉంది, ఫీల్డ్ ఆఫ్ స్ఫియర్ ఆఫ్ కనెక్టివిటీ ఇవన్నీ అలా అనుకోకండి అని చెప్తున్నారు. సోల్ యొక్క దీని చేత అంతా కూడా ఉంటుంది. కనుక మాస్టర్ జాల్కుల్ గారు సోల్ లెవెల్లో అక్కడెక్కడో ఉన్నారు, ఎలిసబెలి గారు ఎక్కడో ఉన్నారు. సో ఈ కనెక్టివిటీ అటువంటిది ఈ రకంగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దిస్ an angle of vision which is only truly possible to the man who is beginning to function as a soul. It is here that the ray nature of any specific soul is first of all brought into activity for its coloring, tone, quality, and its basic vibration. Determine psychologically the color, tone, quality, and basic vibration of the mind energy demonstrated. Mind energy అంటున్నది దేని చేత అంటే సోల్ ఫంక్షనాలిటీలోకి తీసుకురాబడటం అంటున్నది. ఇట్స్ కలర్, టోన్ అండ్ క్వాలిటీ అన్నది.
ఇది దేని మీద రిఫ్లెక్ట్ అవుతుందంటే వాడి యొక్క మైండ్ ఎనర్జీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సోల్ యొక్క కలర్ కానీ, సోల్ యొక్క టోన్ కానీ, సోల్ యొక్క క్వాలిటీ అన్నారు. అంటే ఒక రకంగా ఒక మాటలో చెప్పుకుంటే సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ ఇది ఎక్కడ దర్శనపడుతుంటే మైండ్ ఎనర్జీలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. అది demonstrated. It conditions the sentient form attracted and the vital body, which constitutes the attractive agency upon the physical plane, drawing to itself the type of negative energy or substance through which the quality, tone, or vibration of the specific center of experience can be expressed and the environment contacted. So it conditions the sentient form attracted. So mind energy ఏం చేస్తుందంటే it conditions the sentient form attracted and the vital body which constitutes the attractive agents. సో సోల్ నుంచి వస్తున్నటువంటి ఎనర్జీ ఇది నాన్ సేంటియంట్ అన్నారు. ఇది మైండ్లో ఈ ఎనర్జీ అనేటువంటిది నిక్షిప్తమే ఉండి తద్వారా ఏమవుతుందంటే సోల్ యొక్క రిఫ్లెక్షన్ వైటల్ బాడీ మీద పడుతుంది. కనుక వైటల్ బాడీ ఈ సోల్ యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంటుంది కాబట్టి ఈ వైటల్ బాడీ ఏం చేస్తుందంటే ఎటువంటి భౌతికమైనటువంటి దేహం వీడికి కావాలో అటువంటిదే అట్రాక్ట్ చేస్తారు సృష్టిలో నుంచి లేదా పంచభూతాల్లో నుంచి. అది వీడికి అందుతుంది అప్పుడు. దాన్ని ఏమన్నారంటే అట్రాక్టెడ్ అండ్ ద వైటల్ బాడీ విచ్ కాన్స్టిట్యూట్స్ ద అట్రాక్టివ్ ఏజెన్సీ అపాన్ ద ఫిజికల్ ప్లేన్, drawing to itself the type of negative energy or substance through which the quality, tone, or vibration of the specific center of experience can be expressed. సో సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ వీడి యొక్క వైఖరి స్థితిలోకి రావాలంటే వీడి యొక్క దేహమునకు సంబంధించినటువంటి నాలుక ఇవన్నీ అవయవాలు అన్నీ కూడా ఆ రకమైనటువంటి దాన్ని డీకోడ్ చేసుకోగలిగేటువంటి టెండెన్సీ వీడి యొక్క దేహానికి ఉండగలిగేటువంటిది వీడి యొక్క ప్రాణమయ కోసం చోట్ల నుంచి అట్రాక్ట్ చేస్తుంది. ప్రాణమయ కోసం కాదు, వీడి యొక్క వైటల్ బాడీ, ఎథరిక్ బాడీ, అది చోట్ల నుంచి వీడి యొక్క ఫిజికల్ బాడీని అటువంటి కలిగినటువంటిది ఇది తీసుకుంటుంది. అంటే ఈ అణువుల చేతే సమస్తము నిర్మాణం అవుతుంది. కానీ ఎటువంటి అణువులు వీడి దేహంలో ఉంటాయంటే వీడి యొక్క సోల్ని డైరెక్ట్గా వీడి యొక్క వైటల్ బాడీ మీద పడి వైటల్ బాడీ యొక్క ఎక్స్ప్రెషన్ అనేటువంటిది చక్కగా ఫిజికల్ బాడీలో అది రిఫ్లెక్ట్ అవ్వబడటం, ఫిజికల్ బాడీ అది ఆ రకంగా జరుగుతుంది. కనుక వీడు దేహం ధరించేటప్పుడే వీడు అటువంటి దేహాన్ని వీడు స్వీకరిస్తాడు. పుట్టుక చేతనే వీడు ఏ పర్పస్కి అయితే వీడు దేహం స్వీకరించడం అటువంటి జరుగుతుందో ఆ పర్పస్ సంబంధించినటువంటి దేహం వీడు స్వీకరిస్తాడు. అంటే ఒక మంచి ఒక చెడు ఏదైనా సరే మీరు తీసుకోండి, ఒక ఇష్టత అనేటువంటిది ఒక కోరిక అనేటువంటిది సోల్ లెవెల్లో ఉండి దాన్ని తీర్చుకోవడానికి వైటల్ బాడీలో అటువంటి కోరికకి సంబంధించినటువంటి దేహం ఎటువంటి దేహం స్వీకరించడం చేత సోల్లో ఉన్నటువంటి కోరిక తీర్చబడుతుందో అటువంటి దేహం వీడు స్వీకరిస్తారు. సో ఉదాహరణ వీడు పొద్దున్న 6 గంటలకు ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నాడు, సోల్ లెవెల్లో వాడు అక్కడ నిర్ణయించుకున్నాడు. లేదా వీడి యొక్క పూర్వ జన్మ ఉంటుంది దాంట్లో వీడు చక్కగా మాస్టర్ గారు భక్తుడు అనుకుంటున్న ఉదాహరణ మనకు అర్థం అవడానికి చక్కగా ప్రేయర్ చేసుకుంటున్నాడు. వాడు దేహంలో ఉన్నంత వరకు వాడు ఆ రకంగా చేసుకుంటూ ఉన్నాడు. దేహం వదిలేసేటప్పుడు వాడు ఈ ప్రేయర్ నేను చక్కగా ఈ రకంగా చేసుకుంటూ ఉండాలి అంటుండేదిగా అనుకున్నప్పుడు వాడు మళ్ళీ దేహం స్వీకరించేటప్పుడు ఎటువంటి దేహం స్వీకరించడం చేత నేను పొద్దున సాయంత్రం చక్కగా ప్రేయర్ చేసుకోగలను అంటుండే వాడు నిర్ణయించుకుంటే అటువంటి అణువులతో కూడినటువంటి దేహాన్ని వాడు స్వీకరిస్తారు. అది ఇక్కడ కాంటెక్స్ట్ అంటే. కాంట్రాక్టెడ్ అదే. In the early stages of manifestation, it is the nature of the form or the vehicle which dominates, and its the outstanding character, the nature of quality of the underlying soul is not apparent. స్టార్టింగ్ లో వీడు ఒక దేహమే ప్రభావం ఎక్కువ చూపడం అంటున్నది ఉంటుంది. సోల్ అంటున్నది నాట్ అపరెంట్, అపరెంట్గా అది దాని యొక్క ఇది తెలియదు. అంటే వీడి యొక్క దేహమునకు ఎటువంటివైతే ఇష్టాలు ఉంటుందో అటువంటికి సంబంధించినటువంటిదిగా వీడి యొక్క కార్యక్రమం పెడుతుంటుంది. Then the form or vehicle is sentient in 2 directions, outwards towards the environment which leads to the perfecting of the vehicle, and inwards towards higher progressive impulse. తద్వారా ఇదేంటి రెండు, ఈ దేహము చోట్లో ఉన్నటువంటి యొక్క మిగిలిన ఫోర్సెస్కి నిలబడేటట్టుగా ఫస్ట్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అది ఎస్టాబ్లిష్ చేసుకుంటాం, అవుట్వర్డ్ కనెక్టివిటీ.
ఇన్వర్డ్ కనెక్టివిటీ ఆటోమేటిక్గా ఆల్రెడీ కనెక్టివిటీ అంటుంటుంది. దాన్ని చక్కగా ఆల్రెడీ వైర్లు కనెక్షన్లు ఇవన్నీ పెట్టేశారండి. దాని కనెక్షన్ సరిగ్గా అది ఒకసారి ఇలా దుమ్ము దులుపుకున్నట్టుగా ఇది చేసుకోవడం అంతే. ఇప్పుడు ఒక అంతర్ముఖ సాధన. ముందు బహిర్ముఖంగా వీడు చోట్లో ఉన్నటువంటి వాటితోటి, చోట్లో వీడి చుట్టూతో ఉండేటువంటి వాళ్ళతోటి వీడు ఒక చక్కటి ర్యాపో అటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవడం, లేదా ఒక చక్కటి ప్రేమభావం అటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవడం, చక్కటి కనెక్టివిటీ అటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవడం అవుట్వర్డ్లో చేసేటువంటి కార్యక్రమం. ఇన్వర్డ్లో వీడు అంతర్ముఖ సాధన అటువంటి చేసుకున్నప్పుడు వెంటనే సోల్ ఆల్రెడీ అటువంటి దేహం కోరుకున్నది కాబట్టి వెంటనే కనెక్టివిటీ చాలా ఫాస్ట్గా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. తద్వారా వీడి యొక్క ఆ దేహము అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ యొక్క యాక్టివిటీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళుతుంది. The perfecting of the vehicle and inwards towards the higher progressive impulse, which leads to a definite expansion of consciousness. These higher impulses are progressive in their appearance. It might, in this connection, be stated that the physical nature becomes responsive to desire, ambition, aspiration. First, the physical nature is responsive to desire. మనలో ఉంటుండే కోరికకి అది రెస్పాండ్ అవ్వడం అంటుండే జరుగుతుంది. నెక్స్ట్ అంబిషన్, వీడు ఒక ఇది ఏర్పాటు చేసుకుంటాడు, నేను ఎలా అయినా సరే తిరుమల దర్శనానికి వెళ్ళాలి, అది అంబిషన్గా ఉంటుంది. తర్వాత ఆస్పిరేషన్, ఏ కారణం చేతనైతే వీడు భూమి మీద దేహం స్వీకరించి వచ్చాడో అది మాత్రం వీడి యొక్క కార్యక్రమంగా కలిగి ఉంటుంది. దట్ ఈస్ ఆస్పిరేషన్. అప్పుడు డిజైర్స్ ఉండదు, అంబిషన్ ఉండదు. ఇది చెయ్యాలని అన్నటువంటిది కోరిక, అది కాదు. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఆస్పిరేషన్ అన్నటువంటి దానిలో ఇప్పుడు వెళ్ళిపోతాడు. ద ఫ్యూజన్ ఆఫ్ సేంటియంట్ astral body and the physical body then become complete. ఇప్పుడు ఏమవుతుంది, సేంటియంట్ అంటే సోల్, ఆస్ట్రల్ బాడీ అంటే డిజైర్ లెవెల్, ఫిజికల్ బాడీ, ఈ మూడు కూడా చక్కగా ఒక యూనిటీ అంటుండేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది, ఎటో అయిపోతాయి. అప్పుడు దిస్ బేసిక్ డ్యుయాలిటీ దెన్ బికమ్స్ రెస్పాన్సివ్ టు, ఈ బేసిక్ డ్యుయాలిటీ అన్నది దెన్ బికమ్ రెస్పాన్సివ్ టు ద లోవర్ కాంక్రీట్ మైండ్. లోవర్ కాంక్రీట్ మైండ్కి చక్కగా రెస్పాన్సివ్ టు లోవర్ కాంక్రీట్ మైండ్ అవుతుంది. అంటే ఏంటి బేసిక్ డ్యుయాలిటీ అంటే వీడి యొక్క వైటల్ అండ్ ఫిజికల్ బాడీ, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు ద లోవర్ కాంక్రీట్ మైండ్. ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నెక్స్ట్ ద సపరేటివ్ ఇంపల్స్ ఆఫ్ ది సెల్ఫిష్ మెంటల్ బాడీ అన్నారు. సపరేటివ్ ఇంపల్స్ ఆఫ్ ది సెల్ఫిష్ మెంటల్ బాడీ అంటే ఒక రకంగా లోవర్ నేచర్ తోటి ఈ వీడి యొక్క వైటల్ బాడీ అండ్ వీడి యొక్క ఫిజికల్ బాడీ చక్కటి కనెక్టివిటీ అంటే ఎస్టాబ్లిష్ అవుతాం. దాని ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పారంటే మనకి లోవర్ కాంక్రీట్ మైండ్ తోటి చక్కగా కనెక్టివిటీ అంటుండేది ఉంటుంది. నెక్స్ట్ సపరేట్ ఇంపల్సెస్ ఆఫ్ ది సెల్ఫిష్ మెంటల్ బాడీ అన్న. ఇప్పుడు ఒక మెంటల్ బాడీ తోటి లోవర్ మెంటల్ బాడీ అండ్ సపరేట్ ఇంపల్స్ ఆఫ్ ది సెల్ఫిష్ మెంటల్ బాడీ అన్న. ద ఇంటలెక్ట్, ద సింథసిస్ ఆఫ్ మైండ్ అండ్ ఇన్స్టింక్ట్స్. సెల్ఫిష్ మెంటల్ బాడీ అంటే వీడికి వీడు నేను అంటుండేది ఒక ఇది పనిచేస్తుంటుంది సార్, దాంతో ఒక లోవర్ నేచర్లో, హయ్యర్ నేచర్ కాదు, లోవర్ నేచర్లో నేను పలానా నాది ఈ దీంతో అంటే మైండ్లో దెర్ ఆర్ వేరియస్ లేయర్స్. ఒకటే లేయర్ అని అనుకోక, ఈ మైండ్లో ఉండేటువంటి లేయర్లో ఒక లేయర్ ఏంటంటే సెల్ఫిష్నెస్ అంటుండే ఒక లేయర్ వస్తుంది. సో దానితో ఒక కనెక్టివిటీ ఉంటుంది. లోవర్ కాంక్రీట్ మైండ్ అది దాంతో ఒక కనెక్టివిటీ ఉంటుంది. ఉదాహరణకు 10 రూపాయలు, అది 10 రూపాయలు ఎక్కువ, 20 రూపాయలు ఎక్కువ, 20 రూపాయలు ఎక్కువ, దట్ ఈస్ లోవర్ కాంక్రీట్ మైండ్. అందులో 20 రూపాయల్లో మనది శాతం ఎంత, వేరే వాడిది శాతం ఎంత. సో ఈ రకమైనటువంటిది, సో మనం ఈ వ్యాపారం చేయడంలో మనకి ఎక్కువ లాభమా వాడికి ఎక్కువ లాభమా, ఇదంతా కూడా వీడు ఆలోచించగలిగి చెప్పేటువంటి సెల్ఫిష్ మెంటల్ బాడీ. తర్వాత ఏంటి ద ఇంటలెక్ట్, ద సింథసిస్ ఆఫ్ మైండ్ అండ్ ఇన్స్టింక్ట్. ఇప్పుడు తెలివితేటలను ఏదైతే అంటున్నాం, ఇట్ ఇస్ ద సింథసిస్ ఆఫ్ మైండ్ అండ్ ఇన్స్టింక్ట్. ఒకటి కోరిక అంటుండేది ఒకటి ఉంటుంది, వీడి యొక్క ఆలోచన శక్తి, ఈ రెండింటిని కలిపితే అప్పుడు దాన్ని ఇంటలెక్ట్ అన్నారు. కొంచెం ఈ పదాలు కొంచెం జాగ్రత్తగా మనం అవగాహన పెట్టుకుంటే ఈ గ్రంథాలు చదువుకోవడంలో కాస్త సులభంగా ఉంటుంది. సో మైండ్ అండ్ ఇన్స్టింక్ట్ నేచర్, వీటిలో ఇన్స్టింక్చువల్గా ఒక కోరిక, ఒక ఇది ఉంటుంది వీళ్ళు. అంటే నేను ఒక స్వార్థత్వం ఉండొచ్చు, లేదా తెలియకుండా వాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం, ఇలా ఇవన్నీ వీడి యొక్క ఇన్స్టింక్చువల్ బిహేవియర్, వేడి వాడిని హింసించడం అన్నట్టు ఇలా అనేక రకాలుగా ఉంటుంది ఇన్స్టింక్చువల్ బిహేవియర్. అదే ప్లస్ మైండ్, దట్ బికమ్స్ ద ఇంటలెక్చువల్. నెక్స్ట్ ఇస్ ద ప్రాంప్టింగ్స్ ఆఫ్ ది సోల్. ఇవంతా ఫ్యూజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాంప్టింగ్స్ ఆఫ్ ది సోల్లో కూడా వస్తుంది. అంటే అప్పుడప్పుడు ఎప్పుడో
ఆ జన్మలో ఒకసారో రెండు సార్లు సోల్ యొక్క కనెక్టివిటీ ఉంటుంది. అది ప్రాంప్టింగ్స్ ఆఫ్ ది సోల్ అంటే. This produces an integration of the three energies which constitute the threefold lower man. Three energies of the threefold lower man. So ఈ threefold lower man తోటి ఇంటిగ్రేషన్ చక్కగా ఒక ఇది ఏర్పడుతుంది. నెక్స్ట్ ద ట్రిప్లిసిటీ దెన్ బికమ్స్ రెస్పాన్స్ టు, ఇది అయిన తర్వాత నెక్స్ట్ అది ఎట్లా రెస్పాండ్ అవుతుంది అంటే లోవర్ మైండ్ తోటి దేహానికి ఒక చక్కటి కనెక్టివిటీ అంటూ వచ్చింది. ఒకటి కాంక్రీట్ మైండ్ అన్నారు, ఇంకోటి సెల్ఫిష్ నేచర్ అన్నారు, ఇంకోటి ఇన్స్టింక్ట్ అండ్ మైండ్ అన్నారు, ఇంకొకటి సోల్ ప్రాంప్టింగ్స్ అన్నారు. ఈ 4 పాయింట్స్ వీటితోటి ఏమవుతుంది, లోవర్ మైండ్కి నేను ఇప్పుడు ఒక వైటల్ అండ్ ఫిజికల్ బాడీ కనెక్టివిటీ వచ్చేసింది. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇట్ సెల్ఫ్ an integral personality and the rhythm set up by the fusion of lower energies becomes dominant. The itself అన్నారు దాన్ని. నేను అనగా పలానా అంటే వీడికి ఎస్టాబ్లిష్ ఏం చేశారో దాన్ని ఇట్ సెల్ఫ్ అన్నారు దాన్ని. ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ. అప్పుడు వీడి ఒక పర్సనాలిటీ అంటే తయారై, వీడి యొక్క సమ్మిశ్రం, వీడి ఒక 3 గుణాల యొక్క సమ్మిశ్రం చేత వీడి యొక్క ఒక గుణం అంటే వీడిలో ఏర్పడింది. దానివల్ల అంటే ఇట్ సెల్ఫ్ అన్నారు దాన్ని. An integrated personality, then the rhythm set up by the fusion of the lower energies becomes dominant. Second point ఏంటంటే the soul as the fundamental center of experience, the personality gets a vision of its destiny, which is to be an instrument of a higher force. Which is to be an instrument of a higher force. పదాలు జాగ్రత్తగా రాస్తారా. It is to be, not it is. భవిష్యత్తులో అది ఒక ఇన్స్ట్రుమెంట్ అవుతుంది సోల్కి. ఆ సోల్ దట్ ఇన్స్ట్రుమెంట్ అవ్వడానికి ముందు దానికి ఒక ఎక్స్పీరియన్స్ అంటుంది సోల్ నుంచి అందుతుంది పర్సనాలిటీ. సో పర్సనాలిటీ అంటే ఏమిటి, ఇందాక చెప్పినటువంటి 4 పాయింట్స్ యొక్క ఫ్యూజన్ మేక్స్ ది పర్సనాలిటీ. సో ఇప్పుడు ఈ పర్సనాలిటీగా ఉన్నటువంటి దానికి సోల్ తోటి కనెక్టివిటీ అంటుంది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎప్పుడైతే కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు పర్సనాలిటీ బికమ్స్ ద వెహికల్ ఫర్ ది సోల్. నెక్స్ట్ ఉండేటువంటి విషయం ఏంటంటే ద ఇంట్యూషన్ అన్నారు. తర్వాత 4th పాయింట్ ఏంటంటే the source of inspiration, the monad. నెక్స్ట్ వీడికి సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ ప్రేమ చూపించడం అంటే ఇదంతా కూడా దాన్ని ఏమన్నారంటే మొనాడ్. సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అది మొనాడ్. ఇవి విషయాలు, దీన్ని జాగ్రత్తగా అవగాహనలో పెట్టుకోండి. ఇది 3 స్టెప్స్ మనకి చెప్పారు ఇక్కడ మొత్తం. సరే అవగాహనకు మళ్ళీ చెప్తాను. ఫస్ట్ పాయింట్లో ఏమని చెప్పారంటే ఫిజికల్ నేచర్ బికమ్స్ రెస్పాన్సిబుల్ టు డిజైర్, అంబిషన్, ఆస్పిరేషన్. సెకండ్ పాయింట్లో మనకి ఏం చెప్పారంటే దిస్ ది నాన్ అండ్ ఫండమెంటల్ బేస్ ఆఫ్ ఆపోజిట్స్ అన్నది. సో దిస్ బికమ్స్ రెస్పాన్సిబుల్ టు లోవర్ కాంక్రీట్ మైండ్స్. తర్వాత మనలో ఉండేటువంటి సెల్ఫిష్ మెంటల్ బాడీ అన్నారు. తర్వాత మనలో ఉండేటువంటి ఇన్స్టింక్చువల్ అండ్ లోవర్ మైండ్ దట్ బికమ్స్ ద ఇంటెలెక్చువల్ అన్నారు. తర్వాత సోల్ యొక్క కనెక్టివిటీ అంటే ఎస్టాబ్లిష్ అవ్వడం, అది అంటే అప్పుడప్పుడు ప్రాంప్టింగ్స్ ఆఫ్ ది సోల్ అన్నారు. దీంతో లోవర్ నేచర్ దాంతో సెట్ అయింది. నెక్స్ట్ ఇది హయ్యర్ నేచర్ తోటి లింకప్ అవ్వడానికి దాన్ని ఫస్ట్ ఏమని చెప్తున్నారంటే దాన్ని ది ట్రిప్లిసిటీ దెన్ బికమ్స్ రెస్పాన్సిబుల్ టు ఇట్ సెల్ఫ్ అన్నారు. అండ్ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అన్నారు. ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అంటే ఇవన్నీ కూడా కలిపి ఒకటిగా ఏర్పడుతుంది. వీడి యొక్క మనోభావములు అన్నీ కూడా ఒక వర్క్కి, ఒక దీక్షగా, ఒక పనిగా నిలబడడం, దాని పర్సనాలిటీ అన్నారు. సో పర్సనాలిటీలో 3 భాగాలు, 3 కలిపి ఒక పర్సనాలిటీ తయారై, ఈ పర్సనాలిటీకి సోల్కి ఒక చక్కటి కనెక్టివిటీ అంటే ఎస్టాబ్లిష్ అవ్వడం, అది తర్వాత ఇంట్యూషన్, తర్వాత మొనాడ్, సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఇది మొత్తం విషయం. ఫర్దర్ లెసన్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. A few students may get the symbolic significance of the process if they grasp the fact that in the earlier stages upon the evolutionary path, the monad is the source of exhalation or the expiration which brought the soul into being upon the physical plane, upon the path of return with which we are concerned in the later state. The monad is the source of inhalation or of the inspiration. Monad యొక్క ఎక్స్ప్రెషన్. సో భగవంతుడి యొక్క ఎక్స్ప్రెషన్ చేత సృష్టి ఏర్పడింది అని చెప్పుకుంటాం కానీ కదా, ఆయన యొక్క నిశ్వాస, ఆయన యొక్క నిశ్వాస చేత సృష్టి అంతా వచ్చింది. కనుక మన సోల్, మన యొక్క పర్సనాలిటీ ఇదంతా దేని యొక్క నిశ్వాసం, మొనాడ్ యొక్క నిశ్వాసం. మనం దీనిలో పాత్ ఆఫ్ రిటర్న్ అంటారు. ఈ స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో కూడా మాస్టర్ గారు ఏమంటారంటే పాత్ ఆఫ్ రిటర్న్ అని చెప్పి రాస్తారు ప్రతిదీ. సో మేషంలో ఉన్నటువంటి వాడు మేనంతో లింకప్ అవడం, దట్ ఈస్ పాత్ ఆఫ్ రిటర్న్.
ఏదో కుంభంలో ఉన్నటువంటి వాడు ఇలా ఈ రకంగా కింద నుంచి వెనక్కి వెళ్ళడం, అది పాత్ ఆఫ్ రిటర్న్ గా చెప్తారు మనకి. కనుక అలా ఇక్కడ పాత్ ఆఫ్ రిటర్న్ ఏంటంటే దేహంలో ఉన్నటువంటి దేహం నుంచి పైన సోల్ మొనాడ్ తోటి కనెక్ట్. దిస్ ఇస్ ఎక్సలేషన్, విత్ రావడం. ఎక్సలేషన్ లోనేమో సోల్ నుంచి సోల్ ఏర్పడడం, తర్వాత ఇవన్నీ ఏర్పడడం అంటే జరిగింది మొనాడ్ నుంచి. ఇన్హలేషన్ ప్రాసెస్ లో వీడు రిటర్న్ పాత్ లో వెళ్తాడు పైకి. సో దట్ ఈస్ బాడీ, సోల్ అండ్ మొనాడ్, ఈ రకంగా వెళ్తాడు. In the process of exhalation of the breathing out, a certain type of divine energy focused itself as a center of experience in that type of sentient substance which we call higher mental matter. This eventually formed the aspect of man which we call the soul. In its turn, the soul continued in this process of exhalation of breathing out inhalation by the monad or the one life. The energy then sent forth forms center of experience in the three worlds through the process of attract to appropriation of qualified material or substance. Through these centers, the needed experience is gained. The life process is intensified. The range of experience, the life process is intensified. So, మొనాడ్ యొక్క ఎక్స్ప్రెషన్ చేత సోల్ అంటది దిగడం, సోల్ తర్వాత పర్సనాలిటీగా దిగడం, పర్సనాలిటీగా ఉన్నటువంటిది ఎటువంటి దేహం అంటున్నది కట్టుకోవాలి, అటువంటి దేహాణువులతో రూపం అంటున్నది ఏర్పడటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. దీన్ని మనకి కాస్మిక్ ఫైర్లో ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, వీళ్ళని సోలార్ పిత్రూస్ అన్నారు, సోలార్ ఏంజల్స్ అన్నారు, లోనార్ పిత్రూస్ అంటుండగా అక్కడ పరిచయం చేస్తారు. ఈ సోల్ అంటున్నది లోనార్ పిత్రూస్ తోటి కనెక్టివిటీ అంటున్నది ఎస్టాబ్లిష్. లోనార్ పిత్రూస్ డామినేట్ చేయకూడదు, సోలార్ ఏంజల్స్ డామినేటింగ్ గా ఉండి వాళ్ళు ఏర్పరిచినటువంటి దీనికి లోనార్ పిత్రూస్ వాటి యొక్క కార్యక్రమ నిర్వహణ అంటే వీడి యొక్క దేహాన్ని రూపం కట్టి ఇస్తారు వాడికి. దీని యొక్క ఇన్ఛార్జ్ ఎవరంటే మహాచౌహాన్ అని చెప్పి ఇంకో రకంగా చెప్తారు. అంటే ఎటువంటి సాధన అంటున్నది వీడికి ఇవ్వాలి అంటున్నది అక్కడ తెలియబడుతుంది. సో వీడు సోల్ లెవెల్లో ఉంటున్నప్పుడు వీడికి దేహాన్ని అనేది కట్టి ఇవ్వడం అంటే వీడు ఉదాహరణకు వీడు కాంబినేషన్స్ అన్నీ వేసుకుని వీడు తీసుకొస్తాడు పేపర్ ఉడికిన అర్థం. సో అటువంటి దేహం వీడికి కట్టి ఇస్తారన్నమాట లోనార్ పిత్రూస్ వీడికి. అది ఇక్కడ చెప్తున్నా ప్రధానంగా. సో దాన్ని ఇక్కడ ఏమన్నారంటే needed experience is gained, the life process is intensified. అప్పుడు ఏమవుతుంది, లైఫ్ ప్రాసెస్ ఇస్ ఇంటెన్సిఫైడ్. ఎటువంటి బాడీ వీడికి కావాలో దొరికిందో అప్పుడు వీడు చేసుకునేటువంటి సాధన చాలా పర్ఫెక్ట్గా వీడు చేసుకోగలుగుతాడు. అందుకని దాని ఏమన్నారంటే లైఫ్ ప్రాసెస్ ఇస్ ఇంటెన్సిఫైడ్, ద రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ త్రూ కాంటాక్ట్ విత్ అన్ ఎవర్ వైడనింగ్ ఎన్విరాన్మెంట్ బికమ్స్ పాసిబుల్. అందువల్ల మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన చుట్టూతో ఉండేటువంటి పరిస్థితులు కానీ మన చుట్టూతో ఉండేటువంటి విషయాలు కానీ ఇవన్నీ దేని చేత ఏర్పడ్డాయంటే నాకే ఎందుకంటే ఇన్ని కష్టాలు, వేరేవాడికి లేవే కష్టాలు అంటూ ఉంటాం. కనుక దీని అన్నిటికీ భగవంతుడు నాకెందుకంటే ఇంత పరీక్ష పెడుతున్నాడు ఇలా అనేక రకాలుగా అంటూ ఉంటాం. నిజానికి అవన్నీ కూడా కాదు. ఉన్నటువంటి విషయం ఏంటంటే సోల్ సెలెక్ట్ చేసుకుంటుంది. అటువంటి స్థితుల్లో సోల్ ఎలివేట్ అవ్వడానికి సోల్ అటువంటి బాడీ ఎంచుకుంటుంది. కనుక మన సోలే ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి దేహమును, ఇటువంటి కండిషన్స్ ఇవన్నీ ఎంచుకోవడం అటువంటి జరుగుతుంది. కనుక సోల్ ఎంచుకున్నటువంటి దానికి దేహం అటువంటిది అక్కడ కట్టుకోవడం అటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే ఈ దేహం ఈ రకంగా కట్టుకోవడం అటువంటి జరుగుతుంది, నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఫ్యామిలీ ఒకటి, నేషనల్ ఒకటి, రే ఒకటి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా వాడు ఉండే కండిషన్స్కి అవి తోడవుతాయి. అసలు విషయం leading to successive expansions of consciousness which we call initiation in the later stages. ఇది స్లోగా అది దేహం స్వీకరించడం చేత అటువంటి దేహం అది కోరుకుని దిగడం చేత అందులో నుంచి సక్సెసివ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ అటువంటి జరుగుతుంది. సో ఇంతకుముందు జన్మ కన్నా ఈ జన్మలో కాన్షియస్నెస్ అటువంటిది ఎక్స్పాండ్ అవుతుంటుంది వీటిలో, అది జరుగుతుంది. అప్పుడు ఇట్ ఈస్ రెడీ ఫర్ ఇనిషియేషన్ అన్నది జరుగుతుంది. ద లేటర్ స్టేజ్ అండ్ కాన్షియస్లీ అండర్గాన్ అండ్ definitely self-initiated. Thus, the field of soul influence is steadily enlarged, while the soul activity is proceeding. A paralleling activity in the material substance is going on, which steadily brings the negative aspect of matter or substance up to the positive requirements of the soul. So, వీడి యొక్క లైఫ్లో రెండు యాక్టివిటీస్ నడుస్తుంటాయి. వీడి యొక్క భౌతికమైనటువంటి యొక్క కార్యాచరణ ఇది చేసుకుంటూ వెళుతుంటాడు. వాడు ఎవడో అడిగాడు వీడికి ఏదో పని చేసి పెట్టడం ఇవన్నీ జరుగుతుంటుంది. సోల్ ఏం చేస్తుందంటే వీడు చేసుకుంటున్నటువంటి కార్యక్రమంలోనే ఉంటూ వీడికి సోల్కి లింకప్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేయగలిగేటువంటి ఒక విధానం అంటున్నది వీడి యొక్క దినచర్యలో అది ఇవ్వడానికి అది చాలా ప్రయత్నం చేస్తుంది. అందుగురించి ఎప్పుడు కూడా మనం పర్సనాలిటీలో దిగినటువంటి వాళ్ళం మనం
మన యొక్క భౌతికమైనటువంటి కార్యక్రమములు వీటిల్లో మనం చాలా నిమగ్నం అయిపోతుంటాం, మాట్లాడుకుంటున్నాం. కానీ లోపల సోల్ వీడిని ఎలా అయినా సరే వీడిని లింకప్ చేద్దాం అటువంటి ఒక ప్రయత్నం మన లోపల నుంచి అది చేస్తూ ఉంటుంది. అంటే ఆ కారణంగా వీడు దేహాన్ని స్వీకరించాడు, అది మర్చిపోకూడదు ఎప్పుడు. కనుక ఆ కార్యక్రమంగా వీడు జీవిస్తున్నప్పుడు వీడు నెమ్మదిగా వీడు ఏం చేయాలంటే వీడిలో సోల్ తోటి కనెక్ట్ అంటే రోజు ధ్యానంలో కూర్చుని సోల్ యొక్క డైరెక్షన్ ఎటువైపుగా వెళుతోంది అంటే చక్కగా వీడు దర్శించుకోవాలి. దర్శించుకుని వీడి లైఫ్ అటువైపుగా వెళ్ళేటట్టుగా వీడు ఏర్పాటు చేస్తాడు. ఉదాహరణకి మాస్టర్ గారు ఆయుర్వేదంలో చాలా నిష్ణాతులు, చాలా గొప్ప వైద్యులు. అయినా ఆయన హోమియో ఎంచుకున్నారు. ఎందుకంటే హోమియో ద్వారా, ఆయుర్వేదం ద్వారా ఆయన 100 మందికి మంది ఇవ్వగలిగితే హోమియో ద్వారా ఆయన 1000 మందికి మంది ఇచ్చేయగలుగుతారు. అదే అక్కడ విషయం. చాలా ఈజీ ఆయనకి ఆ ప్రాసెస్. అందు గురించి సోల్ యొక్క కనెక్టివిటీ ఏంటి, వీలైనంత ఎక్కువ మందికి ఆయన ఇది చేసుకోవడం, ఆయన యొక్క ఇది ఇవ్వడం, ఆయన యొక్క స్పర్శ అది సోల్ లెవెల్లో ఏర్పాటు చేసుకుంటాడు విషయం. అందు గురించి సోల్ తోటి కనెక్టివిటీ ఉన్నప్పుడు వెంటనే వాళ్ళు అవసరమైతే ప్రోగ్రామ్ మార్చేసుకుంటారు. ఉదాహరణకు మనం ఒక ఉద్యోగంలో ఉన్నాం, సోల్ తోటి కనెక్టివిటీ ఏర్పడినప్పుడు ఇది కాదు మనం వేరేది వెళ్ళిపోవాలన్నప్పుడు వీడు అది మానేసి వీడికి సోల్ తోటి ఏదైతే వీడికి ఉంటుందో అటువైపు వీడు వెళ్ళిపోతుంది వీడి లైఫ్. లేకపోతే ఇట్లానే ఉంటుండడం అంటుంటుంది ఉండదు. ఫ్యామిలీలో పుట్టిన కాదు, నేను పుట్టినటువంటి కారణం వేరు అని చెప్పి వెళ్ళిపోయాడు కదా ఆయన. కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. ఎందుకంటే వాడు అసలు దేనికై దేహం స్వీకరించాడు అంటుండేది కనెక్టివిటీ అంటుండేది ఎస్టాబ్లిష్ అవ్వగానే ఇది కాదు ఇక్కడ కాదు నేను ఉండవలసినటువంటిది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా మనకి కథలు, ఇవన్నీ కూడా ఆ రకానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. The vehicles, positive requirement, the vehicles of expression, the mechanism of manifestation, and the center for experience improve as the consciousness widens and deepens. From the standpoint of psychology, this means that the glandular equipment, the physical apparatus, and the responsive instrument becomes increasingly efficient while an inner coordination and integration proceeds apace. The dilemma of the psychologist today is largely with the fact that the law of rebirth is not yet recognized scientifically or among the intelligentsia. He is therefore faced with the problems of the inequalities in the physical equipment, everywhere prevalent. There is a widespread failure to recognize the underlying cause which is responsible for the appearance of the mechanism. ఎందుకు ఈ రకంగా ఈ మెకానిజం అపేర్ అవడంలో ఏమిటి అవకతవకలు ఏమిటి, వీడు ఒక రకంగా ఉంటున్నాడు, ఇంకో రకంగా ఉంటున్నాడు, వీడిని ఎలా అవగాహన చేసుకోవడంలో ప్రస్తుతం అటువంటి సైకాలజిస్ట్ చాలా ఇబ్బందులు పాలవుతారు. ఎందుకు వీడిలో డోపమిన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, ఎందుకు వాడిలో డోపమిన్ నార్మల్గా ఉంది అటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. డోపమిన్ వీడిలో ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి దాన్ని స్టాప్ చేయడానికి వీడేదో మెడిసిన్ ఏదో పెడుతున్నాడు, కానీ వై ఇట్ ఈస్ రిలీజ్డ్ మోర్ ఇన్ దిస్ పర్సన్ అటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాం. సో ఏమన్నా ఒకటే మాట అంటాం, ఏమన్నా అంటే స్ట్రెస్ అంటాం ఒకటే మాట. కనుక ఈ విషయాలు నేను ఎందుకు ఇటువంటి దేహం అంటే సోల్ లెవెల్లో ఆ నిర్ణయం అటువంటిది అవుతుంది, అటువంటి దేహం స్వీకరించినటువంటి జరుగుతుంది. కనుక దేహం స్వీకరించినప్పుడు వీడికి సోల్ కనెక్టివిటీ అటువంటిది సైకాలజిస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు వీడు వెళ్ళవలసినటువంటి దాంట్లో వీడు వెళుతుంటాడు. అప్పుడు ఈ ప్రాబ్లం అటువంటిది ఇదేది ఉండదు. ఇంకోటి ఇట్ ద ఫ్యాక్ట్ అది వైల్ అండ్ ఇన్నర్ coordination and integration process appears scientifically for the law of rebirth. He is therefore faced with the problems of the intelligence. There is a widespread failure to recognize the underlying cause which is responsible for the appearance for the mechanism. There is therefore no scientific proof as a word of understood at this time of the field of experience. There is in time and space no synthesis esoterically understood, permitted, but simply the isolated appearance of a human being making up hosts of human beings variously equipped, greatly limited by that equipment and faced also with an environment which seems antagonistic, lacking inner synthesis, coordination and integration, except in the case of the highly intelligent and deeply spiritual people, those who are definitely functioning souls. మిగిలిన వాడికి ఇది బోధపడేటువంటి విషయం కాదు. డీప్లీ
లేదా చక్కటి సాధన అటువంటి చేసుకుంటూ ఉంటాడు, వాడికి చక్కగా తెలుస్తుంది. చక్కటి సాధన ఉదాహరణకు ఒక 4 పిల్లలకి మనం వేదం నేర్పుతున్నాం. మొదటి పిల్లవాడికి చెప్పగానే వాడికి వేదం వచ్చేస్తుంది. ఇంకో పిల్లాడికి 10 సార్లు చెప్పినా రావట్లేదు. ఏ విషయమైనా సరే, లెక్కలు కానీ ఏదైనా సరే. అంటే దేని చేత అంటే వాడు పూర్వజన్మలో వాడు సాధన చేసుకుని ఉన్నాడు. ఈ జన్మలో దాని యొక్క నెక్స్ట్ స్టెప్స్ వీడు అందుకోవడానికి వీడు రెడీగా ఉంటున్నాడు. అందు గురించి వీడికి చెప్పగానే ఈరోజు చెప్పిన పాఠం ఈరోజు వచ్చేస్తుంది. ఎక్కడికక్కడ అలా వచ్చేస్తుంది పిల్లలు. మూడు వయసు ఉన్నటువంటి పిల్లలే చక్కగా బ్రహ్మాండంగా సంగీతం పాడిస్తున్నారు కదా. మరి వేరే వాళ్ళు అంత ఇదిగా పాడలేకపోతున్నారు. దేని చేత? వాళ్ళు ఎటువంటి గుణం ఉంది అంటే సోల్ లెవెల్లో వాడు చక్కటి సాధన అటువంటి చేసుకున్నటువంటి వాళ్ళ క్రితం జన్మలో దానికి తగ్గటువంటి వైటల్ బాడీ లింకప్ అటువంటిది వచ్చి అటువంటి ఫిజికల్ బాడీ వీడికి ఏర్పడి ఆ ఫిజికల్ బాడీ కింద చెప్పుకున్నటువంటి అదంతా మనం మర్చిపోకూడదు. అంతా లింకప్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అయ్యి వీడు ఒక లోవర్ మైండ్ ఇవన్నీ చెప్పారు, అదంతా ఎస్టాబ్లిష్ అయ్యి అప్పుడు వీడు ఉన్నప్పుడు వీడు చోట్ల ఉన్నటువంటి విషయం ఏదైనా సరే వీడు ఆ విధానమునకు దిగాడు కాబట్టి దాన్ని వెంటనే వీడు పట్టుకోవడం అటువంటి జరుగుతుంది. చెప్పబడుతుంది. దీన్ని ఏమన్నా అంటే రీబర్త్ అన్నారు. ఈ లా ఆఫ్ రీబర్త్ అన్నటువంటి దాని గురించి తెలుసుకోనటువంటి వాళ్ళు అనేక సమస్యల్లోనూ దొరకనటువంటి వీటిలోనూ వాళ్ళు ఉండిపోతుంటారు. అది ది ఇంటిగ్రేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఇంటూ హిస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ప్రొసీడింగ్ apace, and the psychological adjustment of man to his field of experience will steadily improve. Upon this, humanity can count, and to this, the history of man's development as a knowing being testifies. But the integration as a knowing being testifies. అంటే వీడు సాధన అంటే వీడు యొక్క హ్యూమన్ అంటే వాడి యొక్క ఎవల్యూషన్లో వీడు ఈ విషయాలన్నీ కూడా చక్కగా వీడు అవగాహనలో పెట్టుకున్నప్పుడు వీడి యొక్క చోట్ల ఉన్నటువంటి విషయం వీడికి బోధపడడం కానీ ఈ లా ఆఫ్ రీబర్త్ గురించి చక్కగా అవగాహనలో పెట్టుకున్నప్పుడు వీడు చక్కగా ఈ విషయాన్ని చక్కగా వీడు అర్థం చేసుకోగలుగుతాడు. అది ఇండివిజువల్ ఇంటూ హిస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ప్రొసీడింగ్ అపేస్, అండ్ ద సైకలాజికల్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ మ్యాన్ టు హిస్ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విల్ స్టడీలీ ఇంప్రూవ్. వీడు ఒక సైకలాజికల్ అడ్జస్ట్మెంట్ టు హిస్ ఫీల్డ్ అన్నారు. వీడి యొక్క ఫీల్డ్లో వీడు ఎప్పుడైతే ఎదుగుతాడో చక్కగా వాడు అలా పెంచుకుంటూ పోతాడు. Field of experience will steadily improve. Upon this, humanity can count, and to this, the history of man's development as a knowing being testifies. But the integration of human being into time has not been accomplished, and even this statement will be little understood. Man's origin and his goal remain largely unconsidered, and he is studied from the angle of this one short life. మానవుడు అనగా ఈ షార్ట్ లైఫ్ కానీ వీడిని మాట్లాడతారు కానీ వీడు సోల్ యొక్క ఎన్నో జన్మలు ఈ జన్మ ఒకటి భాగం కనుక వీడు వెళ్ళవలసినటువంటి దాని యొక్క విధానం వేరుగా ఉంది అనేటువంటిది చాలా తక్కువ మందికి అది దర్శనమయ్యి ఆ విధంగా జీవిస్తారు. ఎక్కువ మంది ఎలా ఉంటామంటే దిస్ ఇస్ ఏ వన్ షార్ట్ లైఫ్, ఈ లైఫ్లో మనం ఇది సాధించదాం అంటుండేది గాను ఇది నేను అనగా ఇదే, ఈ దేహంలో ఉంటుంటి వాడే నేను అంటుండేదిగా, అంటే ఈ దేహమే నేను అంటుండేదిగా ఉంటాడు. కానీ సోల్ అంటున్నది యొక్క విధానం అంటున్నది అర్థం చేసుకోకుండా చాలా మంది జీవిస్తున్నారు. From the angle of one short life and from the point of view of his present equipment, until he is integrated into time as well as into his environment, and until the law of rebirth is admitted as the most likely hypothesis, there will be no real understanding of the process of evolution. Process of evolution lo రియల్ అండర్స్టాండింగ్ అంటున్నది వీడికి అందదు. ఆఫ్ ది రిలేషన్షిప్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ ద నేచర్ ఆఫ్ అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్, దేర్ విల్ బి నో ట్రూ విజ్డమ్. నాలెడ్జ్ కమ్స్ యాజ్ ద ఇండివిజువల్ ఇంటిగ్రేట్స్ ఇంటూ హిస్ ఎన్విరాన్మెంట్. నో ట్రూ విజ్డమ్ యొక్క లింకప్ వీడికి దొరకదు. ఓన్లీ నాలెడ్జ్ ఎక్వైరింగ్లో వీడు పడిపోతాడు. ఈ దేహం మాత్రమే నేనుగా అనుకుని జీవించేటువంటి వాడు నేను ఏదో బిఎస్సి చదివానా, ఎంఎస్సి చదివానా, ఇంకో ఎంఎస్సి చేశానా, ట్రిపుల్ ఎంఏ చేశానా, లేదా ఈ వేదం నేర్చుకున్నానా, జ్యోతిష్యం నేర్చుకున్నానా, హస్తాముద్రిక నేర్చుకున్నానా, ఈ పండితుడిని నేను ఇలా ఉండిపోతాడు. కానీ విజ్డమ్ ఆస్పెక్ట్లోకి వీడికి ఎంటర్ అవ్వట్లేదు. నేను విజ్డమ్ ఆస్పెక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే వీడు ప్రజ్ఞాస్వరూపుడు, ఇది ప్రజ్ఞ అంటున్నది ఈ దేహం అంటున్నది స్వీకరిస్తుంది అంటున్న విషయంలోకి వీడు ఎంటర్ అవ్వాలి. అది ఎంటర్ అవ్వకుండా వీడు ఊరినే నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఉంటున్నప్పుడు అదంతా అది చదువుకోవాలి, ఆ పుస్తకాలు చదువుకోవాలి, ఈ పుస్తకాలు చదువుకోవాలి, వీడు ఎక్కువ పడిపోవడం అంటే జరుగుతుంది. Wisdom comes as he becomes coordinated to the process of time. The mechanism is related to the environment and is the apparatus of contact and means through which
the experiencing soul arrives at a full awareness of the field of knowledge. This soul is the identity which is the true conscious, which is time conscious in the true sense of the word. Soul is the identity which is time conscious. So soul is the identity which is time conscious. So soul అనేటువంటిది ఈ టైం అనేటువంటిది అది ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఈ 1 year నేను ఈ కోర్స్ చేస్తాను, ఈ 2 years ఈ కోర్స్ చేస్తాను అనేటువంటిది ఎలా అయితే వీడు పెట్టుకుంటాడో, అలా సోల్ అనేటువంటిది ఒక టైం కాన్షియస్ గా ఉంటుంది. ఈ దేహం స్వీకరించి ఇక్కడ ఈ జన్మలో ఇవి నేను నేర్చుకుంటాను, ఇవి నేను సాధించుకుంటాను అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. టైం కాన్షియస్ in the true sense of the word, which views the period of manifestation as a whole, gaining thus a sense of proportion, an understanding of values, and an inner sense of synthesis. Little by little, the true mechanism is developed, and the center of experience expands in knowledge. Today, this knowledge is of very high order, and the world is full of personalities. Supplementing our earlier definition, a personality might be simply defined as. సో వీడు పర్సనాలిటీ ఓరియంటెడ్గా వీడు లైఫ్ అనేటువంటిది లీడ్ చేయడం అనేటువంటిది ఎక్కువగా సాగుతుంటుంది. సో పర్సనాలిటీ అంటే ఏంటంటే మనం గతంలో చెప్పుకుంటున్నట్టు దాని యొక్క ఇంకొంచెం మోడిఫైడ్గా ఆయన ఇక్కడ విషయాన్ని మనం చెప్తున్నాం. An equipment which is becoming adequate in 3 directions of contact. It is having 3 directions of contact. అంటే ఇప్పుడు పర్సనాలిటీ లెవెల్లో ఉంటుంటాడు, మెంటల్ ప్లేన్ తోటి కనెక్టివిటీ అంటుండే ఉంటుంది. వాడు వీడికి ఫోన్ చేయడు కానీ వాడు వీడి గురించి తలుచుకుంటున్నాడని వీడికి అనిపిస్తుంది. ఇక్కడే ఉంటాడు, అది మెంటల్ ప్లేన్ తోటి కనెక్టివిటీ అంటాడు వీడికి వచ్చినప్పుడు. అదంతా కూడా పర్సనాలిటీ లెవెల్లో జరిగేది. ఇంకొకటి యాస్ట్రల్ ప్లేన్లో కనెక్టివిటీ అంటుండే చూస్తాం. అదే మనకు అనేక సినిమాలు చూస్తుంటాడు. ఆ పిల్లవాడు అక్కడెక్కడో ఉంటాడు, వాడు ఏదో పడిపోతున్నాడో, ఏదో దెబ్బ తగిలిందో, ఇక్కడెక్కడో తల్లి పడుకుని ఉంటుంది, వీడికి టక్కని మెలకు వస్తుంది, ఇవన్నీ చూపిస్తుంటారు. దట్ ఈస్ యాస్ట్రల్ ప్లేన్ ఒక కనెక్టివిటీ. సో ఇదంతా కూడా పర్సనాలిటీ కనెక్టివిటీ అంటారు. 3 directions of contact. The experiencing soul can now begin to use the instrument effectively. Soul అంటున్నది ఈ ఇన్స్ట్రుమెంట్ ని 3 directions of contact లో చక్కగా వాడుకోవడం అంటున్నది జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ డెఫినేషన్ ఏంటంటే an expression of the creative power of the soul which is ready to transmute knowledge into wisdom. సో క్రియేటివ్ ఈ సోల్ అంటున్నది ఈ పర్సనాలిటీ తోటి కనెక్టివిటీ అంటుంది ఎస్టాబ్లిష్ అయ్యేకి, అప్పుడు వీడు పొందినటువంటి నాలెడ్జ్ విజ్డమ్గా కన్వర్ట్ అవుతుంది, లేకపోతే నాలెడ్జ్గానే ఉండిపోతుంది. థర్డ్ డెఫినేషన్ ఏంటంటే an incarnate soul which is now ready to work consciously with the time factor, for having learned how to work with the factor of environment, the soul can now begin to control circumstances and environment from the standpoint of time. ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ టైం అంటే వీడు ఎప్పుడైతే వీడు ఈ పర్సనాలిటీ అంటే లోవర్ బాడీస్ ఇవన్నీ కూడా ఒక చక్కటి ఇదిగా తయారవుతుందో, అప్పుడు సోల్ అంటుండేది ఈ బాడీస్ని చక్కగా ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలంటుండేది చక్కగా తెలుసుకుని ఆ విధంగా వాడటం అంటే చెప్తాం. With the factor of environment, the soul can now begin to control circumstances and environment from the standpoint of time. Soul సర్కమ్స్టాన్సెస్ని ఇవన్నీ కూడా వీడి కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనేటువంటి అంతర్రహస్యం తెలుసుంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలి అనేటువంటిది చక్కగా తెలుసుకొని ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్లో పడిపోతాడు. ఒకే ఒక విధానంలో ఉంటాడు చెప్పడం. దిస్ మీన్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ ద రైట్ యూస్ ఆఫ్ టైమ్ అండ్ ఆపర్చునిటీ అండ్ దెన్ ద ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. ఫస్ట్ ఏం జరిగాడు? రైట్ యూస్ ఆఫ్ టైమ్ అండ్ ఆపర్చునిటీ. ఈ దేహం అనేటువంటిది ఒక ఆపర్చునిటీ, వీడి చుట్టూతో ఉండేటువంటి సర్కమ్స్టాన్సెస్ ఒక ఆపర్చునిటీ. ఉదాహరణకు వీడు తిరుమలలో ఇప్పుడు ఒక టీ అంగడి పెట్టుకున్నాడు అనుకోడు, వాడు తిరుమలలో మనందరం ఉండగలము, మనం అందరం ఉండలేము, కానీ వాడు ఉండగలిగాం. అదొక ఆపర్చునిటీ వాడికి ఇచ్చినట్టు, దాన్ని వాడు వినియోగించుకోవాలి. ఇచ్చినటువంటి ఆ టైం ఉదాహరణకు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాడు అక్కడ అలా ఉండి అందరికీ టీలు ఇస్తుంటాడు, బాగుంది. కానీ వాడు అక్కడ ఉండేటువంటి ఒక ఎంతో అదృష్టం చేసుకుంటేనే అక్కడ పుడతాడు కదా, వాడు అక్కడ ఉండగలుగుతాడు కదా. కనుక ఆ ఆపర్చునిటీని దాన్ని చక్కగా వాడు వినియోగించుకోవడానికి చేయాలి. అది ఇక్కడ చెప్తున్నారు. అలాగే ప్రతివాడం కూడా మనకి ప్రతివాడికి ఒక ఆపర్చునిటీ అంటుండేది ఇచ్చారు, ఒక టైం అంటుండేది. ఈ టైం ఈ ఆపర్చునిటీని చక్కగా వినియోగించుకోండి అంటున్నారు. అండ్ దెన్ ద ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. అది ఎప్పుడైతే వీడికి దొరికిందో తర్వాత అది ఇంకెప్పటికీ ఆ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. టైం అండ్ ఆపర్చునిటీ. ఉదాహరణకు వీడు కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడు, తర్వాత వాడు వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు, కానీ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అంటుండేది అలా ఉంటుంది.
It is not my intention to deal with the building of various bodies. I seek here to generalize and to take up the theme from the point of attainment of modern humanity. Hints are given in a treatise on cosmic fire, which, if duly studied, will serve to elucidate the early problem of the soul impulse to creation. సో సోల్స్ ఇంపల్స్ టు క్రియేషన్ అంటే దాని యొక్క విషయం మనకి థాట్ ఫామ్ అండ్ ఎలిమెంటల్స్ అంటే దాంట్లో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి కాస్మిక్ ఫైర్లో. అదే చెప్తున్నారు. We will therefore accept the fact of the initial creation of the forms based upon the wish or desire to manifest. సో దీన్ని మనం అవగాహనలో పెట్టుకుంటే, సో ఇప్పుడు మనకు తెలియబడుతున్నటువంటి విషయం ఏంటంటే సోల్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ విష్ ఆర్ డిజైర్ టు మేనిఫెస్ట్. దాని చేత అది మేనిఫెస్ట్ అవుతుంది. And proceed with our theme along the idea of experience. And proceed with our theme along the idea of experience. దీంతో ఒక ఐడియా అంటూ ఉంటుంది. క్రితం జన్మలో ఒక ఐడియా, ఒక థీము ఇవన్నీ ఉన్నాయి. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చేసుకుంటే వెళ్తారు. అది కూడా జరుగుతుంది. Experience, expression and expansion. Dealing with modern man and his problems from the standpoint of the psychological development of his problems. సో ఇది దృష్టిలో పెట్టుకుని ఈ అవగాహన అటువంటిది పెట్టుకుని వీడు తనకు ఉన్నటువంటి విషయాల్ని, తనకు ఉన్నటువంటి వీటిని ఇబ్బందుల్ని వీడు సాల్వ్ చేసుకుంటూ వీడు ముందుకు వెళ్తుంటాడు. విత్ దిస్ వీ హావ్ కంప్లీటెడ్ ది సెకండ్ లెసన్ ఇన్ దిస్ చాప్టర్. నౌ టుమారో విల్ గో విత్ ది థర్డ్ లెసన్, దట్ ఈస్ ఇంటర్ రిలేషన్స్ ఆఫ్ ది పర్సనాలిటీ లైఫ్. అది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి.